Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dream. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేల వ్యవహారం అధికార పార్టీకి హెడేక్గా మారిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. పాత కొత్త నేతల మధ్య పంచాయతీలు మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఆ ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినా ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు వలస ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం లేదంట. వారి మధ్య సమన్వయ లోపంతో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ వలస ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పార్టీ మారి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో మున్సిపల్స్ సందర్భంగా ఏం జరిగింది? రాష్ట్రంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల హడావిడి ముగిసింది. ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడిచింది. మాటలు తూటాలుగా పేలి ఎన్నికల సమరంలో విపరీతమైన హీట్ పెంచాయి. అయితే పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. అదే పోలింగ్ ముగిశాక అధికార పక్షాన్ని టెన్షన్ పెడుతోందట. పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో స్పీకర్ విచారణ ఎదుర్కొన్నారు. విచారణ అనంతరం వారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని, బీఆర్ఎస్ లోనే ఉన్నారని వారికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ తీర్పు అలా ఉంటే వారేమో అధికార పార్టీ తరపునే ప్రచారం చేశారు. వారి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు అధికార పార్టీ సింబల్ పైనే అభ్యర్థులను బరిలో దించారు. దాంతో అక్కడ పార్టీ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన వారిలో ఒకరైన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పార్టీ బీఫామ్లు చివరి నిమిషంలో తన వర్గానికి ఇచ్చుకున్నారని ఫిర్యాదులు పీసీసీకొచ్చాయి. దాంతో ఎన్నికల ఫలితాలు వేరేలా ఉంటే కఠిన చర్యలుంటాయని పీసీసీ ఆయనకు వార్నింగ్ ఇచ్చిందట. మరోవైపు జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న డాక్టర్ సంజయ్ కుమార్ కు సైతం స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ క్రమంలో అధికార పార్టీ జగిత్యాల మున్సిపాలిటీలో 60-40 రేషియోలో సంజయ్ వర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గీయులకు కేటాయించాలని నిర్ణయించింది. దాంతో జీవన్ రెడ్డి తనను తక్కువ చేశారని మరోసారి ఫైర్ అయ్యారు. ఫైర్ అవ్వటమే కాదు, ఏకంగా కొన్ని వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. దాంతో అక్కడ అధికార పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటే ఎవరి వర్గానికి చైర్మన్ పదవి దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. గద్వాల నియోజకవర్గంలో హస్తం గుర్తుపై పోటీ చేసిన జడ్పీ మాజీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ల మధ్య ఇలాంటి యుద్ధమే నడిచింది. ఈ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రస్తుతానికి ఇద్దరి మధ్య కాంప్రమైజ్ చేసిన ఇంటర్నల్ గా మాత్రం వారి మధ్య కోల్డ్ వార్ అలాగే కొనసాగిందంటున్నారు. వారి మధ్య సమన్వయానికి పీసీసీ ఎలక్షన్ పరిశీలకులుగా తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీలను నియమించింది. అది కూడా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీకి మొదటి నుంచి పెద్ద హెడెక్గానే మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార పార్టీలోకి వచ్చిన ఆ పటాన్చెరు ఎమ్మెల్యే ప్రభుత్వంపై మున్సిపల్ ఎన్నికల ముందు నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గూడెం తన క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో కూడా పెట్టుకోలేదు. తాను బీఆర్ఎస్ లో ఉన్నారని ఒకసారి, మరోసారి అధికార పార్టీలో వెంట్రుకవాసి లాభం జరగలేదని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగలేదు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు చివరికి స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ కి బీఫామ్లు ఇచ్చి వాటి పంపిణీ బాధ్యత అప్పగించింది. అయితే మహిపాల్ రెడ్డి వర్గం మాత్రం అన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి పరిణామాలతో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. అలాగే పార్టీ ఫిరాయించిన వారికి సహకరించకుండా పార్టీకి నష్టం చేశారని తేలితే కాంగ్రెస్ నేతలపై కూడా వేటు వేస్తుందనే చర్చ నడుస్తోంది. మరి మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి.